ఈ వారం మేషరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం మేషరాశి వారు ముఖ్యంగా వారి ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఇంతకు ముందు కన్నా కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రథమార్థం కన్నా కూడా ద్వితీయార్థం మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు ఊహించినటువంటి ఒక పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు. అలాగే మీ తోటి ఉద్యోగస్తులకు మీకు మధ్య చిన్న చిన్న విషయాలకి సంబంధించి అభిప్రాయ భేదాలు రావచ్చు. అలాగే మీరు గతంలో పనిచేసి వదిలేసి వచ్చినటువంటి ఉద్యోగ సంస్థ నుంచి ఈ వారం మీకు ఏదైనా చిన్నపాటి సమస్య మాత్రం రావచ్చు. అయితే ఏ విషయంకి సంబంధించి అయినా కానీ మీరు చాలా నిదానంగా ఓపికగా ఉండటం మంచిది. అలాగే ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగం చేస్తున్న వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ వారం చాలా అనుకూలమైన వారం. రావలసి ఉన్నటువంటి ధనం చేతికి అందుతుంది. అలాగే పదోన్నతికి సంబంధించి శుభవార్త వింటారు. నూతన జాబ్ కోసం ప్రయత్నాలు చేయడానికి కూడా ఈ వారం అనుకూలమైన వారం. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. కానీ భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు మాత్రం వారి మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకుండా చూసుకోవాలి. అలాగే అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ మధ్య అభిప్రాయ భేదాల కారణంగా వాగ్వివాదాలు జరగవచ్చు. అయితే ప్రతి విషయాన్ని కూడా నిదానంగా ఓపికగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరూ ఇతరుల యొక్క మాటకు విలువ ఇవ్వడానికి సంబంధించి ఎక్కువగా గౌరవం ఇవ్వడానికి సంబంధించి ఆలోచనలు చేయాలి. ఈ వారం ఆర్థిక వ్యవహారాల పరంగా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా మీకు లాభాలను కలిగించుతాయి. అలాగే ప్రభుత్వ పరంగా కానీ ఇంకా న్యాయపరంగా కానీ మీకు రావలసి ఉన్నటువంటి ధనాన్ని మీరు పొందుతారు. అలాగే ఈ వారం మీరు ఊహించినటువంటి లాభాలను పొందగలుగుతారు. ముఖ్యంగా మీరు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు మీరు అనుకున్న దానికన్నా మెరుగైన లాభాలను మీకు అందించుతాయి కూడా. మీ ఉద్యోగపరంగా రుణం కోసం ప్రయత్నాలను చేసి ఉన్నవారు అయితే దానికి సంబంధించి ఈ వారం మీరు శుభవార్త వింటారు. అలాగే మీరు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు మీకు మంచి లాభాలను ఈ వారం అందించబోతున్నాయి. అలాగే ఈ వారం మీరు స్థిర ఆస్తి కొనుగోలు దిశగా కానీ ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టడానికి ఈ వారం 16వ తేదీ తర్వాత నుంచి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం మీరు ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించకుండా చాలా త్వరగా ఆర్థిక వ్యవహారాలను చేయటం మంచిది. ఈ వారం మీరు ఎందులో ఎలాంటి పెట్టుబడులు పెట్టినా కానీ అది మీకు లాభాలను కలిగించుతుంది. ముఖ్యంగా స్థిర ఆస్తి, ఇల్లు ఇంకా భూమి కొనుగోలుకు సంబంధించి కూడా ప్రయత్నాలు చేయడానికి ఈ వారం చాలా అనుకూలమైన వారం. మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా మీ భాగస్వామి యొక్క సహకారం ఇంతకు ముందు కన్నా ఎక్కువగా మీకుంటుంది. అది మీకు ఎంతగానో ఆనందాన్ని కలిగించుతుంది. అలాగే ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా మీ కుటుంబ వ్యవహారాల విషయంలో ఏ విషయంలో కూడా మీరు అస్సలు వాయిదా అనేదే మీరు వేయరు. ఇంకా ప్రతి పనికి సంబంధించి కూడా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటారు. మీ దగ్గరి బంధువుల నుంచి మీరు శుభవార్త వింటారు. అలాగే వివాహ ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. మేషరాశి వారికి మొత్తంగా కూడా ఈ వారం ఒక్క ఉద్యోగపరంగా తప్ప మిగతా అన్ని విషయాలలో కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే కుటుంబ వ్యవహారాల విషయంలో ఒక రోజు మాత్రం ఒక చిన్న వ్యవహారానికి సంబంధించి చిన్నపాటి అభిప్రాయ భేదం వస్తుంది. ముఖ్యంగా ఈగో సంబంధించినటువంటి భేదాలు ఇంకా అలాంటి విషయాలకు సంబంధించి ఈ వారం చిన్న అసంతృప్తి మాత్రం మీకు ఉంటుంది. అలాగే మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం ప్రతి విషయంలో కూడా మీకు ఉంటుంది. విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు హాజరయ్యేటువంటి పరీక్షలలో ఎలాంటి ఒత్తిడి లేకుండానే మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ ఈ వారం మీరు హెడేక్ లాంటి సమస్యను ఎదుర్కోవలసి రావచ్చు. ముఖ్యంగా మానసికంగా ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నించండి. అలాగే ఇంతకుముందు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రం వాటికి సంబంధించి ఏ మాత్రం కూడా మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.